ఓకే. నితిన్ రెడ్డి గారు, యూ కెన్ స్టార్ట్ అండి. ఓకేనా? ఒక 20 minutes అబౌట్ స్పోకెన్ ఇంగ్లీష్, వై వీ హ్యావ్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, అసలు భాష నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, మనం ఎందుకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అండ్ ఇప్పుడున్న మొత్తము 50% పోస్టులు, 50,000 పోస్టుల దాకా రిలీజ్ చేయబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్. సో వాటిలో ఆ ఉద్యోగాన్ని పొందడానికి ఈ భాష యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వీటన్నిటిని చెప్పండి సార్. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో ఎ లాంగ్వేజ్ అండ్ presently English has become the international link language. మీరు లాంగ్వేజ్ అంటే ఏంటో ముందు నేర్చుకోండి. లాంగ్వేజ్ అంటే శబ్దాల ద్వారా, మాటల ద్వారా, లేదా ఏదైనా సైగల ద్వారా ఎదురుగా ఉండే వాళ్ళకి మన మనసులో ఉండే మన ఆలోచనల్ని అందజేసే పద్ధతి, విధానం. దానిని అంటారు భాష అని. సో ఇందులో సరే సైగల ద్వారా చేయడం అంటే అది మూగవాళ్ళు చేస్తూ ఉంటారు, లేదా భాష అర్థం కాని వాళ్ళు, భాష రాని వాళ్ళు కూడా ఆ సైగలు వాడుతూ ఉంటారు. అదంతా పక్కన పెట్టండి. మీరందరూ శబ్దాలు చేయగలరు, మాట్లాడగలరు. కాబట్టి మాటల ద్వారా మీ మనసులో ఉన్న భావాలని ఎదురుగా ఉండే వాళ్ళకి, వినే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం. దిస్ ఈజ్ కాల్డ్ లాంగ్వేజ్. స్పోకెన్ లాంగ్వేజ్ మీన్స్ importance is given to the communication of the meaning, the idea, the feeling only, not the grammatical correction, grammatical accuracy. So this is what needed. First of all, one has to listen properly what the other one is saying and try to understand what is the other man communicating. ఏం చెబుతున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు, మనకి ఏం అర్థం అవుతుంది. యూ హ్యావ్ టు రెస్పాండ్ టు దట్ అండ్ సీ వెదర్ యూ హ్యావ్ కన్సీవ్డ్ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీలో అందరూ తెలుగు వాళ్ళే ఉండకపోవచ్చు, కాబట్టి నాకు తెలిసిన మిగతా భాషలతో పోల్చి చెబుతాను. ఎందుకంటే యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి యువర్ ఫస్ట్ లాంగ్వేజ్ ఆర్ మదర్ లాంగ్వేజ్. One has to learn to express their mother tongue feelings in mother tongue in a different language. Now I will just tell you these things. చిన్న ఎగ్జాంపుల్స్ గా ఇస్తాను. ఈ మధ్య మీకు అందరికి బాగా బాగా వినబడుతున్న ఇంగ్లీష్ మాటలు ఇవి. Good morning, good evening, good night, bye, hi, hello. భాష పూర్తిగా రాని వాళ్ళు కూడా, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ మాటలను ఎక్కువగా వాడుతున్నారు. ఇవి కాకుండా కూడా ఇంకా మాటలు ఉన్నాయి, లేవని కాదు, కానీ వాటిని మీరు తక్కువ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ ఆఫ్టర్నూన్ ఈ మాట. అలాగే గుడ్ బై ఈ మాటలు కూడా వాడుతుంటారు, కానీ తక్కువ వాడుతుంటారు. ఈ మాటల్ని ఎక్కువగా వాడుతుంటారు. ఇది చాలా మంది మేమేమో చేస్తున్నాం అనుకుంటారు. అంటే ఏమిటి అని అడిగినప్పుడు దీనికి వాళ్ళు చెప్పే మాటలు శుభోదయం, గుడ్ మార్నింగ్ ని వాళ్ళు శుభోదయం అని, దీనిని శుభ సాయంత్రం అని,
దీనిని శుభరాత్రి అని, ఇక వీటికైతే ఏం లేదు, అంటే మీకు తెలిసిన మాటలు బాయ్, హాయ్, హలో అని. ఇదేమో వెళ్ళిపోతున్నప్పుడు చెప్పే మాటలు, ఇవేమో కలుస్తున్నప్పుడు చెప్పే మాటలు అంటారు. గుడ్ ఆఫ్టర్నూన్ ని చాలా మంది శుభ మధ్యాహ్నం అని చెప్పడం కూడా తక్కువ, వాళ్ళు ఎక్కువగా ఇది వాడరు. నా చాలా కాలం వరకు వీటి గురించి, ప్రయోగం గురించి చాలా అనుమానాలు ఉండేవి. కానీ ఒరిజినల్ అంటే ఇంగ్లీష్ మదర్ టంగ్ గా వాడుతున్న వాళ్ళ ప్రయోగాలలో ఈ మాటలు ఏ భావం చెప్పడానికి వాడతారో నేర్చుకోండి. అది అందరితో చేయండి. మీ భాషలో మీకు ఆ ఇంగ్లీషు రాని వాళ్ళని మీరు ఎలా పలకరిస్తారో, మీ ఇళ్లల్లో ఎట్లా పలకరిస్తున్నారో, వాళ్ళు ఎలా పలకరిస్తున్నారో చూసి, ఓహో అలాంటి పలకరింతకి ఇంగ్లీష్ లో ఇలా పలకరించాలా అని తెలుసుకోండి. చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు వారితో మొట్టమొదటి మాట ఏమని మాట్లాడతారు గుర్తు తెచ్చుకోండి. హిందీలో, లేకపోతే ఉర్దూలో, లేదా మరాఠీలో, లేదా మీ తమిళ్లో, లేదా కన్నడీలో, లేదా హిందుస్థానీలో, దేంట్లోనైనా అవి గుర్తు తెచ్చుకోండి. దాని అర్థం ఏంటో తెలుసుకోండి. మేము ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి నేను తెలుగును ఉపయోగిస్తూ నాకు తెలిసిన ఉర్దూ పదాలు రాయలేను, చెబుతాను, హిందీలో రాస్తాను. అది చూడండి, తెలుసుకోండి. ఓకే, కెన్ ఐ? ఓకే, ఉదాహరణకి ఈ మాట తీసుకోండి. దీనిని గుడ్ మార్నింగ్ అని చెప్పడం ఈజీ. సార్, గుడ్ మార్నింగ్ అనగానే గుడ్ అనే పదానికి మంచి, శుభం అని, మార్నింగ్ అంటే ఉదయం అని, కాబట్టి దీనికి తర్జుమా చేసి శుభ ఉదయము, శుభోదయము అని చెబుతుంటారు. అది నవ్వొచ్చే విషయం. చిన్న మాట చెప్తున్నాను. ఇంటికి ఎవరైనా వస్తే మనం సాధారణంగా వేసే పలకరింపు ఏం మాట తెలుసా? లేదా అవునో కాదో చూసుకోండి. లేదా హిందీలో అయితే వందన్, అభివందన్, లేదా నమస్కార్. ఉర్దూలో అయితే సలాం వాలేకుం, ఆదాబ్ అర్సే, ఇవన్నీ ఉంటాయి. వీటి ఉద్దేశం ఎప్పుడు కూడా తెలుగులో తర్జుమా, ఆ భాషలో తర్జుమా చేసుకోకండి. ఆదాబ్ అర్జ్ హై అంటే ఆదాబ్ అర్జ్ హై అంటే ఏదో చెప్పి ఇచ్చామని కాదు. వీటి అన్నిటి ఉద్దేశం ఏమిటంటే, అవతలి వాళ్ళకి మీరు నాకు తెలుసు, నాకు మీరు బాగా తెలుసు, మిమ్మల్ని మీతో మాట్లాడడం నాకు సంతోషకరం అన్న భావనని చెప్పడం. సో ఈ గుడ్ మార్నింగ్ కూడా అలాంటిదే. హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అని చెప్పడం. ఇది వాళ్ళు చేసేది. ఇది మార్నింగ్ ఉంది కాబట్టి మనము మార్నింగ్ అయితేనే వాడాలి, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ వాడాలి అని, ఈవినింగ్ అయితే ఈవినింగ్ వాడాలి, నైట్ అయితే నైట్ వాడాలి అనుకొని చేస్తుంటారు. నేను కూడా చాలా కాలము ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసిన తర్వాత కూడా చాలా కాలము గుడ్ నైట్ గురించి, గుడ్ ఆఫ్టర్నూన్ గురించి, గుడ్ ఈవినింగ్ గురించి, గుడ్ మార్నింగ్ గురించి కొంత తప్పు అవగాహనలోనే ఉండేవాడిని. కానీ బ్రిటన్ నుంచి వచ్చిన
ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ తో మాట్లాడిన తర్వాత, వాళ్ళతో క్లాసులు విన్న తర్వాత లాంగ్వేజ్ లో అభిప్రాయం మారింది. నా లాంగ్వేజ్ కాస్త మెరుగుపడింది. మీరందరూ కూడా ఇదొకటి నేర్చుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది మాట్లాడేటప్పుడు మీ మనసులో తెలుగులో ఇవి అంటున్నట్టు లేదా హిందీలో ఇలా అంటున్నట్టు, ఇది ముందు మీ మనసులో భావన ఉండాలి. ఆ భావన ఉన్నప్పుడు ఈ మాటలు రావడం నేర్చుకోవాలి. గుడ్ మార్నింగ్ అని ఊరికే అనడం అంటే, మరి గుడ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు అనాలి అని ఇలాంటిది పెట్టుకోకండి. మనము వాతావరణాన్ని చూసినప్పుడు, ఈ వాతావరణం మనకు ఉదయంలాగే ఆహ్లాదంగా ఉంది అనుకుంటే గుడ్ మార్నింగ్ చెబుతాము. లేదా నెత్తి మీదకి సూర్యుడు వచ్చాడు, పగలు స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు సరేలే ఏదో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు. అంతేకాని ఇది సమయాన్ని చెబుతున్నాను అనే మాటలతో ఉండదు. బాగున్నారా అంటే మీరు ఏమనుకుంటారో ఆలోచించండి. అప్పుడప్పుడు సినిమాలో మంచి జోకర్ కూడా ఉంటాడు, బాగున్నారా అనగానే ఎందుకు బాగుంటాం, రోగాలతో ఉంటాం, మీరు మాత్రమే బాగుంటారు అని. నవ్వుకున్నారా లేదా? ఎందుకు నవ్వుకున్నారు? ఈ బాగున్నారా అనే ప్రశ్న అవతలి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, బాగా ఉన్నారా లేదా, ఏడుస్తున్నారా లేదా అనే ఉద్దేశంతో మనం పలకం కదా. అలాగే ఏదో బస్ స్టాండ్ లో వచ్చినప్పుడు అప్పుడే బస్సు దిగుతున్నవాడు, ఏదో కారులో దిగుతున్నవాడు ఉంటే ఇప్పుడేనా రావడం అని అడుగుతుంటారు. ఏంటి ఇప్పుడే రావడం అంటే, కళ్ళ ముందు కనబడుతున్న తర్వాత కూడా ఇంకా ఎప్పుడో వచ్చాము అనడం కాదు కదా. ఆ మాటలకి అర్థము ఊరికే పలకరింపు. మనము మాట్లాడుకుందాం, మీరు నాకు తెలుసు, నేను మీకు తెలుసో లేదో మీతో మాట్లాడడం నాకు చాలా ఇష్టం. తెలుసుంటే తెలుసుంటుంది, తెలియని వాళ్ళతో కూడా మనం అలాగా పరిచయం చేసుకుంటాం. నమస్కారం అండి, బాగున్నారా అలాంటివి మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ కూడా అలాంటిదే, గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అలాంటిదే, గుడ్ ఈవినింగ్ కూడా అలాంటిదే. గుడ్ నైట్ మాత్రం అలాంటిది కాదు. గుడ్ నైట్ ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లాండ్ లో ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు గుడ్ నైట్ ని ప్రతి వారితోనూ పంచుకోరు, ప్రతి వారికి చెప్పరు. తమ ఇంట్లో తమతో క్లోజ్గా ఉండే కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంకా ఈ రోజుకు మాట్లాడడం ఆపేద్దాం, పొద్దున కలుసుకుందాం అనే భావం రావడానికి ఓకే గుడ్ నైట్ అంటారు. ఆ గుడ్ నైట్ అన్నామంటే ఇంకా ఆ రాత్రికి ఆ తర్వాత మాటలు ఉండవు. మరి ప్రొద్దున్నే అలాంటి భావం చెప్పాల్సి వస్తే అప్పుడు గుడ్ నైట్ చెప్తారా అని మీరు అనుకుంటారేమో. అలాంటిది ఉండదు. సీ యూ టుమారో అని అంటారు, సీ యూ టుమారో అంటారు. దీని అర్థం అది, ఆ భావం అది. కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మీరు మాట్లాడుతున్న మాటలతో ఎదుటి వారికి ఎలాంటి భావం అందుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాంటి సందర్భాలలో, ఈ సందర్భంలో ఇలాంటి భావం చెప్పడానికి ఈ మాటలు వాడాలి అని నేర్చుకోండి. అలాగే ఆ మాటలు వాడుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా మన కంఠ ధ్వని స్వరం కొన్ని చోట్ల పెంచడము, కొన్ని చోట్ల తగ్గించడము అనేది సహజంగా జరుగుతుంది. చిన్న ఉదాహరణ చెబుతాను, బాగా వినండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్న వారిని చూసినప్పుడు కూడా మనము ఈ బాగున్నారా అని అడుగుతాం. ఇదే బాగున్నారా మొదటిసారి ఇంటికి వచ్చిన వాళ్ళని అడుగుతాం. మరి తేడా ఏమిటి? ఒక్కసారి నా మాటలు వినండి. బాగున్నారా, బాగున్నారా, విన్నారా? తేడా ఏమైనా కనబడిందా? బాగున్నారా ఊరికే కనబడ్డారు. ఆరోగ్యం జరుగుతున్నాం, బాగున్నారా, ఎలా ఉన్నారు? ఇది మాత్రం ఊరికే మాట తెలుసుకోవడం కాదు, మీ యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం. తేడా ఎక్కడొచ్చింది? అక్షరాలు అవే, శబ్దాలు అవే, కానీ చిట్ట చివరిలో శబ్దాల దగ్గర చిన్నపాటి తేడా వస్తుంది. ఇంగ్లీష్ లో ఇది ఫోనెటిక్స్ అంటారు, శబ్దాలతో చూసుకోవడం. ఈ ఫోన్ అంటే శబ్దాలని సరిగ్గా పలకకపోతే ఆ ఇంగ్లీష్ వాళ్ళకి సరైన అర్థం రాదు, మనకు అది సరిగ్గా తెలియదు. మనం ఎందుకంటే వెచ్చని ప్రదేశంలో ఉంటున్నాం,
ఎంతసేపు అయినా మనం నోరు తెరిచి దీర్ఘం తీస్తూ చాలాసేపు మాట్లాడగలం. కానీ ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఉండే ప్రదేశము చాలా అతి శీతల ప్రాంతం, ఎక్కువసేపు నోరు తెరిచి ఉంచలేరు. కాబట్టి వెంటనే వాళ్ళు నోరు మూసేస్తూ ఉండాల్సి వస్తుంది మాట్లాడుతుంటే. అందువల్ల వాళ్ళ శబ్దాలలో మార్పులు ఎక్కువ వస్తాయి. పదాలని మనం మాట్లాడినట్టుగా గుడ్ మార్నింగ్ అని అనరు, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటారు. ఈ గుడ్ మార్నింగ్ లో గుడ్ 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 మార్నింగ్ గుడ్ ఆ డకారం వినబడదు సరిగ్గా, ఊరికే అన్నావా లేదన్నట్టుగా ఉంటుంది. మా ఒకటి వినబడుతుంది, నీ వినబడుతుంది, గుడ్ మార్నింగ్ అని వినపడుతుంది. కాబట్టి ఓహో ఇలా అంటే ఉద్దేశం ఇదా అని నేర్చుకోవాలి. మీ స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇలాగా మీకు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి భావనని వాడుతుంటారో, ఎక్కువగా వాడుతుంటారో అలాంటి సందర్భాలని వరుసగా నేర్చుకుంటూ వాడుతూ వెళ్ళండి. ఆ తర్వాత మీలకు మీ ఇంగ్లీష్ మీద పట్టు బాగా వస్తుందని నేను హామీ ఇవ్వగలను, మీకు భరోసా ఇవ్వగలను. బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మీకెవరికైనా ఏమైనా అనుమానాలుంటే అడగండి. ఓకే, అర్థమైందా? ఓకే గురువు గారు. విద్యార్థులందరికీ దిస్ ఇస్ మై ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్. ఒకసారి గురువు గారు మా కెమెరా ముందు కనిపిస్తారా? ఇలా ఇది మేము ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో, మాకు ముత్యం రెడ్డి గారు మాకు పరిచయం అవ్వడం వేద పాఠశాలకు. మాకు నిజమైన విద్య అంటే నేర్చుకోవడం అంటే మార్కుల కోసమో, డిగ్రీల కోసమో, పట్టాల కోసమో, ఉద్యోగాల కోసమో చదవటం కాదు. చదవటం అంటే జీవించటం అనే విధంగా మాకు ఆ అర్థవంతమైన చదువుని, దాని యొక్క విలువను, అంటే ఎలా నేర్పాలి, చదువు అంటే ఎలా నేర్పాలి అనే విషయాన్ని మాకు గైడ్ చేస్తున్నారు. మా వేద పాఠశాలకు సలహాదారుగా ఉన్నారు. అకాడమిక్ డీన్ గా రిలేటెడ్ టు ది లాంగ్వేజెస్ సార్, లాంగ్వేజ్ పండిట్ అండ్ ఆల్సో సార్ వేదగణితం గత 30 ఏళ్ల పైమాటే వేదగణితం మీద రీసెర్చ్ చేస్తూ అది విద్యా విధానంలో వేదగణితం కూడా పార్ట్ కావాలని కృషి చేస్తున్న వారిలో సార్ ఒకరు. సో ఆయన శిష్యులుగా మేము ఈరోజు మీకు గురుగారిని ఇంట్రడ్యూస్ చేశాము. మరి అనుభవాన్ని చూశారు. మరియు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ని లైఫ్ లో పార్ట్ చేసుకోవాలని తన వంతు కృషిగా సైదులు ఈజ్ ఆల్సో ఏ సైకాలజిస్ట్ ట్రైనర్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఆల్సో. దెన్ ఫ్రమ్ నౌ for 15 minutes Saidulu will give one small presentation on spoken English. After that మీరు మీ ప్రశ్నలు అడగొచ్చు, అప్పుడు ఇద్దరు మీకు సమాధానాలు చెప్తారు. Now you can start Saidulu. నమస్తే. వీడియో ఆన్ చేస్తారా? నమస్తే. అయ్యా చేస్తారా? ఓకే. Now you can go ahead. వినిపిస్తుంది. క్లియర్. ఓకే డన్. హాయ్ సైదులు. అందరికీ నమస్తే. Okay, my name is Saidulu. My name is Saidulu. I have been working as a lecturer in B.Ed College, and also I have been working as a English faculty from Ramakrishna Math, Hyderabad. And also I have been working as a psychologist in Impact Foundation. I would like to share my experience whatever I had. Friends, మీకు అందరికీ తెలుసు, ఈ రోజుల్లో చాలా మందికి వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లం విత్ ఇంగ్లీష్. వేర్ ఇస్ ప్రాబ్లం మనలో ఉందా, ఇంగ్లీష్ లో ఉందా, అసలు ఎక్కడుంది అని అబ్జర్వేషన్ చేస్తే ప్రపంచంలో టఫెస్ట్ లాంగ్వేజ్, భాష నేర్చుకోవడానికి అత్యంత కఠినమైనటువంటి భాష ఏది ఈ ప్రపంచంలో అంటే లాటిన్. లాటిన్ ఈస్ ది టఫెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ టు లెర్న్. దాని తర్వాత సాంస్క్రిట్, దాని తర్వాత తెలుగు. ప్రపంచంలో భాష నేర్చుకోవడానికి అత్యంత కఠినమైన భాషల్లో మొట్టమొదటిది లాటిన్, సెకండ్ వన్ సాంస్క్రిట్, థర్డ్ వన్ తెలుగు. మరి ఇంగ్లీష్ యొక్క ప్లేస్ ఎంతయ్యా అంటే ఇంగ్లీష్ యొక్క ప్లేస్ 57. ఒకసారి చూడండి, మనం ప్రాక్టీస్ చేస్తే
లాటిన్ నేర్చుకోగలుగుతున్నాం. అండ్ ఆల్సో whoever completed their 10th class, they are choosing Sanskrit one of the subject in their intermediate standard. ఇంటర్మీడియట్ లో సంస్కృత్ ని తీసుకుంటున్నారు. ఎందుకు? మార్క్స్ స్కోరింగ్ చేసుకోవడానికి. అదేవిధంగా మనందరికీ తెలుగు వచ్చు. ప్రపంచంలో అత్యంత కష్టమైనటువంటి భాషలైనటువంటి సంస్కృత్ మనం మాట్లాడగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం. మీకు అందరికి తెలిసి ఇప్పుడు మన వేద పాఠశాల మొత్తం మన సంజీవ గారు అద్భుతంగా సంస్కృత్ మాట్లాడగలుగుతారు. నాకు తెలిసి తెలుగు మాట్లాడగలుగుతున్నాం. కానీ ప్రపంచంలో నేర్చుకోవడానికి అత్యంత కఠినమైనటువంటి భాషల్లో ఇంగ్లీష్ యొక్క స్థానం ఎంతయ్యా అంటే 57. మరి మనకి ప్రపంచంలో అత్యంత కఠినమైన భాషలైనటువంటి లాటిన్ వస్తుంది, సంస్కృత్ వస్తుంది, తెలుగు వస్తుంది. మరి ఇంగ్లీష్ ఎందుకు రావట్లేదు? చాలా మంది lack of students are coming from English medium background. ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి రామకృష్ణ మఠ్ యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి దాదాపు ఒక 4-5 వేల మంది స్టూడెంట్స్ దే ఆర్ టేకింగ్ అడ్మిషన్ ఎట్ రామకృష్ణ మఠ్. వై? మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, ఇంగ్లీష్ మీడియంకి ఇంగ్లీష్ రాదు. ఏంటి ప్రాబ్లం ఎక్కడుంది అని ఆలోచిస్తే స్పోకెన్ ఇంగ్లీష్ ని ఐ హావ్ డిసైడెడ్ 2 పార్ట్స్ గా నేను డివైడ్ చేశాను. ఒకటి బ్రోకెన్ ఇంగ్లీష్, సెకండ్ వన్ ఇస్ స్పోకెన్ ఇంగ్లీష్. బ్రోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2? బ్రోకెన్ ఇంగ్లీష్ కి స్పోకెన్ ఇంగ్లీష్ కి తేడా ఏంటి? యాక్చువల్లీ ఐ స్టడీడ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్. కానీ మళ్ళీ ఇంగ్లీష్ వైపు ఎందుకు టర్న్ అయ్యానంటే ఎంతో మంది నిరుద్యోగ యువత ఈ రోజు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అసలు ఉద్యోగాలు లేవు అని నిరుద్యోగులు అంటున్నారు. కానీ ఎంఎన్సి కంపెనీలు ఏమంటున్నాయంటే అరే బాబు మా దగ్గర ఉద్యోగాలు చాలా ఉన్నాయి, కానీ మాకు స్కిల్ ఉన్నటువంటి యూత్ కావాలి, మాకు స్కిల్ ఉన్నటువంటి యూత్ దొరికితే వీ కెన్ ప్రొవైడ్ జాబ్స్ అని ఎంఎన్సి కంపెనీలు అంటున్నాయి. కాబట్టి ప్రాబ్లం ఎక్కడుంది? ఈరోజు చూడండి, చాలా మంది హూ ఎవర్ కంప్లీటెడ్ దేర్ ఎంఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, ఇలాంటి వాళ్ళందరూ చెప్తున్నటువంటి వై ఆర్ దే రిజెక్టింగ్ వెనెవర్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ అన్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేయబడుతున్నారంటే ఓన్లీ ద రీజన్ ఇస్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే స్పోకెన్ ఇంగ్లీష్ కి బ్రోకెన్ ఇంగ్లీష్ కి చాలా మంది దాదాపు 70% ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆల్సో దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ గ్రామటికల్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడొచ్చావు అనాలి. కెన్ ఎనీవన్ సే ఆన్సర్? ఎప్పుడొచ్చావు అంటే ఇంగ్లీష్ లో ఏమనాలి? ఎప్పుడొచ్చావు, ఎప్పుడొచ్చావు అంటే చాలా మంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఏమంటారంటే వెన్ యూ కేమ్ అంటారు. వెన్ యూ కేమ్, ఎప్పుడొచ్చావంటే వెన్ యూ కేమ్ అంటారు. కానీ గ్రామటికల్ గా దట్ ఈస్ రాంగ్. గ్రామటికల్ ఏమనాలి? వెన్ డిడ్ యూ కమ్ అనాలి. యా, వెన్ డిడ్ యూ కమ్ అనాలి. అన్నం తింటావా, అన్నం తింటావా అంటే అసలు చాలా దారుణంగా ఉంటదండి. ఎప్పుడైతే ఈ స్కూళ్ళని విజిట్, ఎందుకంటే బిఎడ్ కాలేజీలో లెక్చరర్ గా ఉన్నాను కాబట్టి ఈ స్కూల్స్ ని, ప్రైవేట్ స్కూల్స్ ని లక్షల్లో ఫీజులు వసూలు చేసేటువంటి ప్రైవేట్ స్కూల్స్ ని విజిట్ చేసినప్పుడు చాలా దారుణమైనటువంటి విషయాలు అర్థమైన. ఏంటంటే అన్నం తింటావా అంటే డూ యూ ఈట్ ఫుడ్ అని చెప్పొచ్చు, విల్ యూ ఈట్ ఫుడ్ అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఏమంటారంటే యూ ఈట్ ఫుడ్, యూ ఈట్ ఫుడ్, యూ ఈట్ ఫుడ్ అంటారు, తలకాయ ఇట్లా తిప్పుతారు. అంటే బాడీ లాంగ్వేజ్ ఒకటి, వాళ్ళ భాష ఒకటి. దిస్ ఈజ్ బ్రోకెన్ ఇంగ్లీష్. అంటే ఓన్లీ ఇలా ఎప్పుడైతే మనం ఇలాంటి భాష నేర్చుకుంటామో వీఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఎందుకు? ఈరోజు చూడండి, చాలా మంది కాంపిటేటివ్, ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానివ్వండి, ఎస్ఏ ఎగ్జామ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ టేక్ ఎనీ ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ పేపర్ కంపల్సరీ ఇస్ దేర్. కానీ ఎవరైనా సరే ఇంగ్లీష్ పేపర్ చూసేసరికి వామ్మో అని చెప్పేసి బ్రేక్ అవుతున్నారు. మళ్ళీ దే కేమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. అరే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంగ్లీష్ రాకుండా వాళ్ళు ఇంటర్వ్యూలలో రిజెక్ట్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ఫేస్ చేయలేకపోతున్నారు. దే ఆర్ నాట్ గెటింగ్ గుడ్ మార్క్స్ వైల్ దే ఆర్ ఫేసింగ్ అన్ ఎగ్జామినేషన్స్. ఏంటయ్యా అంటే దే లర్న్డ్ ఓన్లీ బ్రోకెన్ ఇంగ్లీష్. బ్రోకెన్ ఇంగ్లీష్ ఎందుకు బ్రోకెన్ అయిపోయింది, మనకి మళ్ళీ యూజ్ అవుతుందా? కాదు. అందుకే మళ్ళీ వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ కోసం
రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఏం చేశానయ్యా, మరి ఇలాంటి పరిస్థితులలో యూత్కి ఇంగ్లీష్ నేర్పాలి అంటే ఏం చేయాలి అని నేను స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, గ్రామటికల్ గా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అకార్డింగ్ టు టెన్సెస్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఫార్ములా లేకుండా కెన్ వి సాల్వ్ ప్రాబ్లం చేయగలుగుతామా? ఫార్ములా లేకుండా చేయలేం. సేమ్ ఇంగ్లీష్ ఆల్సో సేమ్ లైక్ దట్. టెన్సెస్ ఆర్ దేర్, ఫార్ములాస్ ఆర్ దేర్. whenever we are speaking according to formula, then only we can write, or else we are not unfit. కాదు, అన్నం తింటావా అంటే డూ యూ ఈట్ ఫుడ్ అని చెప్పాలి. టీ త్రాగుతావా అంటే డూ యూ డ్రింక్ టీ అని చెప్పాలి. యూ ఈట్ ఫుడ్ అని ఇటు టూపదు. మళ్ళీ గంగిరెద్దుకు మనకు తేడా ఏముంటది? ఇక అదనమాట. అందుకే మళ్ళీ ఇందులో మనం ఇంకా సింపుల్ గా గమనిస్తే అసలు ఏముండదండి. ఇంగ్లీష్ లో అయితే నేను చెప్తున్నాను కదా, నేను ఎందుకు చెప్తున్నానంటే, హూ నోస్ ద వే, హూ షోస్ ద వే, హూ లీడ్స్ ద వే. హూ నోస్ ద వే, హూ లీడ్స్ ద వే, హూ షోస్ ద వే, హీ ఈజ్ లీడర్. లీడర్ అంటే నా దృష్టిలో ఎవరంటే ఎవరు పడితే వాళ్ళు లీడర్లు కాదు. నా దృష్టిలో మార్గం తెలిసి ఉండాలి, ఆ మార్గంలో ప్రయాణించి గమ్యాన్ని చేరుకొని ఉండాలి. ఆ గమ్యాన్ని చేరిన తర్వాత ఇతరులకు మార్గం చూపేవాడే లీడర్ నా దృష్టిలో. నాకు మార్గం తెలుసు, నాకు తెలిసిన మార్గంలో నేను ప్రయాణం చేశాను, నా గమ్యాన్ని నేను చేరుకున్నాను. నా గమ్యాన్ని నేను చేరుకున్న తర్వాత నా తోటి వాళ్ళకి నేను చెప్పాలి, అరే బాబు ఇంకో దానికి గమ్యాన్ని చేరుకునే మార్గం ఎదురా బాబు అని నేను చెప్పాలి. అప్పుడు మాత్రమే ఐ యామ్ లీడర్. కాబట్టి అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంత ఈజీ అంటే, అసలు నాకు తెలిసి అయితే ఇంగ్లీష్ అంత ఈజీ ఇంకేది ఉండదు, ఏముండదు. తెలుగు రావాలంటే సందులు రావాలి, సమోసాలు రావాలి, అచ్చులు రావాలి, హల్లులు రావాలి, పొల్లులు రావాలి. ఇంగ్లీషు తెలుగులో 56 అక్షరాలు, ఇంగ్లీష్ లో 26 అక్షరాలు. ఆ 26 అక్షరాలలో ఏఈ ఐఓయు ఈ 5 అక్షరాల గురించి తెలిస్తే మనం ఇంగ్లీష్ ను మాట్లాడొచ్చు. నేను మీకు చెప్తా, ఇంకా టెక్నిక్ చెప్పాలంటే, ఇంగ్లీష్ లో 3 టెన్సులు ఉంటాయి: ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఈ మూడింట్లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 సబ్ టెన్స్లు ఉంటాయి. అంటే 3 into 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12. ఈ 12 లో 3 టెన్సులు అసలు వాడరు. 3 టెన్సులు అసలు వాడరు. అవేంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ మూడింటిని అసలు వాడరు ఇంగ్లీష్ లో. రిమైనింగ్ ఎన్ని? 9. ఆ 9 6 వస్తే చాలు, 6 వస్తే చాలు అంతే. అవేంటి అంటే సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ 6 మీద మనకు అవగాహన ఉందనుకోండి, వీ కెన్ స్పీక్ ఈజీ, వెరీ ఈజీ. ఇంకొంచెం మనం ప్రొఫెషనల్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు రిమైనింగ్ 3 టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, వీటిని నేర్చుకుంటే ఇంకొంచెం మనం ప్రొఫెషనల్ గా వెళ్ళొచ్చు. అంటే మీరు చూడండి, అసలు తెలుగులో ఇంగ్లీష్ ని తెలుగుతో కంపేర్ చేసినప్పుడు అసలు ఇంగ్లీష్ లో ఒక వాక్యాన్ని ఎప్పుడొచ్చావు అంటే తెలుగులో అయితే ఒకే వాక్యం ఉంటది. ఇంగ్లీష్ లో ఎప్పుడొచ్చావంటే వెన్ డిడ్ యూ కమ్ అనొచ్చు, వెన్ హ్యావ్ యూ కమ్ అనొచ్చు, వెన్ హ్యాడ్ యూ కమ్ అని కూడా అనొచ్చు. అంటే ఏదైనా ఒక వాక్యాన్ని సింపుల్ పాస్ట్ లో చెప్పొచ్చు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్పొచ్చు. వెన్ డిడ్ యూ కేమ్ దట్ ఈస్ రాంగ్. ఎవరో వెన్ డిడ్ యూ కేమ్ అని రాశారు, వెన్ డిడ్ యూ కేమ్ అనేది రాంగ్. వెన్ డిడ్ యూ కమ్ అనాలి. ఎందుకు? డిడ్ అనేది ఆల్రెడీ పాస్ట్. ఒక్కూరికి ఇద్దరు సర్పంచులు ఉంటారా? ఉండరు. మరి ఒక్క సెంటెన్స్ లో 2 V2లు ఉంటాయా? ఉండవు. కాబట్టి డిడ్ అనేది ఆల్రెడీ V2. కాబట్టి మనం ఏం చేయాలి? V1 వాడాలి. అంటే ఏదైనా ఒక వాక్యాన్ని చెప్పడానికి తెలుగులో అయితే మనం ఒకే సెంటెన్స్ వాడతాం, ఇంగ్లీష్ లో అయితే 3 వాడొచ్చు. సింపుల్ పాస్ట్ చెప్పొచ్చు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్పొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ లో కూడా మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఇంగ్లీష్ లో మనకి ఇంత అడ్వాంటేజ్ ఉంది. తర్వాత మనం ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం గ్రామర్ మీద, సీనియర్ లెవెల్ గ్రామర్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇంగ్లీష్ లో ఏముండదు. ఎందుకంటే కంప్లీట్లీ ఐ కేమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. కంప్లీట్లీ ఇప్పటి వరకు నేను ఆన్లైన్ క్లాసెస్ లో 25 బ్యాచెస్ వెన్ ఎవర్ కరోనా ఎంటర్డ్ ఇన్ అవర్ కంట్రీ. ఈ కోవిడ్ మన కంట్రీలో ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి మనకు ఆఫ్లైన్ స్కూల్స్, కాలేజెస్ అన్ని బంద్ కదా, అసలు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఏం చేయాలి మరి? ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆన్లైన్ లో క్లాసులు కండక్ట్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే నేను ఇట్లాంటిది ఒకటి తెచ్చుకున్నా, ఇట్లాంటి స్టాండ్ తెచ్చుకున్నా. ఇప్పటికీ దాదాపు ఒక 350 మంది స్టూడెంట్స్ కి, ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి 25 బ్యాచ్లు ఆన్లైన్ లో క్లాసెస్ అయిపోయినాయి. మరి నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏం లేదు, సింపుల్ అంతే. ఇంగ్లీష్ లో ఉండేది 3 టెన్స్లు. ఎవరైనా ఎప్పుడు వచ్చినావు అంటారు, ఎప్పుడు వస్తున్నావు అంటారు, ఎప్పుడు పోతావు అంటారు. ఇవే ఎంతసేపు ఉంటే మాట్లాడేది ఎక్కడ? పాస్ట్ టెన్స్ లో మాట్లాడతాం, ప్రెసెంట్ లో మాట్లాడతాం, ఫ్యూచర్ లో మాట్లాడతాం. ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉంటాయా చెప్పండి? ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉంటాయా? కొత్త ఏమైనా ఉంటాయా? ఇంద్రధనుస్సులో చూసి పడినవి ఏమైనా ఉంటాయా? ఏముండవు. కాబట్టి ప్రధానమైనటువంటి 3 టెన్స్లు, ఆ 3 టెన్స్లలో ఈచ్ వన్ హ్యాస్ 4 సబ్టెన్సెస్, మొత్తం 12. ఆ 12లో 3 అసలు వాడరు, రిమైనింగ్ 9. ఆ 9లో 6 వస్తే మనం మాట్లాడగలుగుతాం. ఇంకొంచెం ఆ 3 నేర్చుకుంటే ప్రొఫెషనల్ గా మాట్లాడగలుగుతాం. మనకి ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ఫేస్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఆర్టికల్స్ మీద, ప్రిపోజిషన్స్ మీద, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద, ఇందాక సార్ చెప్పినట్టు ఫొనెటిక్స్ మీద, వీటి మీద దృష్టి పెడితే we can face any competitive examinations. ఓకేనా? మరి దీనికోసం నేను చేస్తున్నది ఏంటంటే, మీకు అందరికి తెలుసు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ సిసిఈ మెథడ్. అదృష్టం కొద్ది ఏంటంటే ఇప్పటి వరకు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఒక 70 సంవత్సరాలు మనం ఏం చదువుతున్నామో మనకే తెలియదు. మన సార్లు ఏం చెప్తారో పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు, మనం ఏం చదువుతున్నామో మనకు తెలియదు, మనం ఎడిపోతున్నామో మనకు అర్థం కాదు. అలాంటి పరిస్థితులలో అదృష్టం బాగుండి ఇప్పుడు విద్యా విధానం మారింది. అది మన అదృష్టం, ముఖ్యంగా మీ అదృష్టం అది. కాబట్టి నేను చేస్తున్నది ఏంటంటే సిసిఈ మెథడ్. బిఎడ్ కాలేజీలో లెక్చరర్ ఉన్నారు కాబట్టి మారుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనేది ఐ నో. దట్స్ వై నేను చేస్తున్నటువంటి సిస్టమ్ ఏంటంటే, ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఆరోగ్యం బాగాలేదు. మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఇంజెక్షన్ ఇస్తాడు, మెడిసిన్ ఇస్తాడు. ఇంకో ఇది మార్నింగ్ వేసుకో, ఇది ఆఫ్టర్నూన్ వేసుకో, ఇది ఈవినింగ్ వేసుకో మెడిసిన్ అని చెప్తాడు. ఆయన చెప్పిందే మీరు ఫాలో అవుతారు కదా. అందుకే డాక్టర్ ఎక్కడ కూడా మీకు చెప్పడు. డాక్టర్ ఎక్కడ కూడా ఇగో నేను ఇంజెక్షన్ ఇస్తున్నా, నీకు ఈ మెడిసిన్ ఇస్తున్నా, ఇది ఇట్లుంటది, అది ఇట్లుంటది అని డాక్టర్ చెప్పాడు మీకు. కాబట్టి ఇక్కడ నేను కూడా చేసేటువంటి పని ఏంటంటే, నేను ఎక్కడ కూడా ఇది మీకు టెన్స్ అని చెప్పాను. టెన్స్ ఎందుకు చెప్పానంటే, మీకు అందరికి తెలుసు, చిన్నపిల్లలు చెప్తే వినకపోతే మీరు ఏమంటారు? దయ్యం వస్తుందని భయపట్టిస్తారు. అక్కడ దయ్యం ఉంటుందా వాస్తవానికి? ఉండదు. కానీ మనం ఏం చేస్తాం? మనోడు చెప్పినట్టు వినాలి కదా, చెప్పినట్టు వినాలి కాబట్టి మనం ఆ పని చేస్తాం. అందుకే ఇంగ్లీష్ అంటే మన మైండ్ లో ఒక రకమైనటువంటి భయం ఉంది. ఎందుకు? ఇంటర్లో మన సార్లు సరిగా చెప్పలేదు అంటే, అదృష్టమో దురదృష్టమో మనకు మంచి. అందుకే సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఏమంటాడంటే, ఒక మంచి విద్యార్థికి మంచి గురువు దొరకడం ఎంత అదృష్టమో, మంచి గురువుకి మంచి విద్యార్థి దొరకడం కూడా అంతే అదృష్టం అంటాడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అందుకే ఎక్కడ కూడా నేను మీకు ఈ టెన్స్ చెప్తున్నా అని నేను చెప్పను, పేరు చెప్పను. ఎందుకు చెప్పనంటే, ఆల్రెడీ మీకు ఆ పేరు చెప్తే ఒక భయం అనేది మీ లోపల ఉంటది కాబట్టి నేను పేరు చెప్పను. ఇండైరెక్ట్ గా ఒక ఫార్ములా ఇస్తా, ఆ ఫార్ములా ఆధారంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తా. ఎగ్జాంపుల్స్ ఇచ్చి మిమ్మల్ని సొంతంగా చేయండి అని చెప్తా. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మార్గం చూపుతా, కానీ ఆ మార్గంలో నడవాల్సింది ఎవరు? మళ్ళీ మీరే నడవాలి. ఇట్లా ఎగ్జాంపుల్స్ ఫస్ట్ తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్ళాలి, సులభమైన దాని నుంచి కఠినమైన దానికి వెళ్ళాలి. ఇది బిఎడ్ లో విద్యా బోధనలో ఒక మార్గం అన్నమాట. తెలిసిన విషయం నుంచి తెలియని విషయాలకు వెళ్ళాలి, సులభమైన వాటి నుంచి కఠినమైన వాటికి వెళ్ళాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను చివరిలో టాపిక్ పేరు చెప్తా. ఫస్ట్ చెప్పను. ఫస్ట్ చెప్తే మీకు అన్ని మళ్ళీ మీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. అలా కాకుండా ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి, ఆ ఎగ్జాంపుల్స్ చేయించిన తర్వాత ఇగో ఈ రెండు కలిపితే ఇది ఏమవుతుంది?
సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. ఇగో ఈ రెండు కలిపితే సింపుల్ పాస్ట్ అవుతుంది, ఈ రెండు కలిపితే సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. ఈ విధంగా నేను మీకు ఫస్ట్ టెన్స్ పేరు చెప్పను, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, స్ట్రక్చర్ ఇస్తాను, స్ట్రక్చర్ ఆధారంగా ఎగ్జాంపుల్స్ చేయిస్తాను. చేయించిన తర్వాత మీకు టెన్స్ పేరు చెప్తే మీరు సులభంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నేను ఇప్పటివరకు చేస్తున్నటువంటి ప్రయోగం ఇది, ఇక ముందు కూడా చేయబోయేటువంటి ప్రయోగం ఇది. ఇప్పటివరకు నేను దాదాపు ఒక 25 బ్యాచెస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం మన సంజీవ గారు కాల్ చేసి ఇట్లా ఉన్నారు, మన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి అంటే నేను మీ దగ్గరికి ఈరోజు జూమ్ సెషన్ కోసం రావడం జరిగింది. వన్స్ అగైన్ నేను ముఖ్యమైనటువంటి విషయాలు మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అసలు ఇంగ్లీష్ లో ఏమి ఉండదు. ఫస్ట్ మన మైండ్ లో ఉన్నటువంటి ఆ డస్ట్ ఏదైతే ఉందో ఆ డస్ట్ తీసేస్తే కొంచెం మనకి ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ లో ప్రధానమైన 3 టెన్స్లు, మళ్ళీ ఈచ్ వన్ హ్యాస్ 4, టోటల్ 12. ఆ 12 అసలు 3 ఉండవు, 3 తీసేస్తే 9. ఆ 9లో ఒక 6 నేర్చుకుంటే చాలు. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ 6 టెన్స్లు నేర్చుకుంటే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ. ఓకే, వేర్ ఎవర్ యూ గో. చాలా మంది నిరుద్యోగులు మాకు ఇంగ్లీష్ రాదు ఇంట్లో ఎంత వస్తుందా ఇంగ్లీష్? స్టెప్ తీసుకోవాలి కదా, ఎప్పుడో ఒకసారి స్టెప్ తీసుకోవాలిగా. హూ టేక్స్, నీ బదులు ఎవరు తీసుకుంటారు? కాబట్టి ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సరే అండి, లక్ష్యాలు ఉంటే సరిపోదు, ప్రయత్నం మొదలు పెట్టాలి. లక్ష్యం ఉన్నోడి కన్నా ప్రయత్నం మొదలు పెట్టినోడే గొప్పోడు. నాకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఉంది, ఇంట్లో అంత ఎక్కను, అడుగేసినోడు గొప్పోడు. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టూడ్. అడుగు వేయడం గొప్పతనం. ఎవరైతే అడుగేస్తారో వాళ్ళకు భగవంతుని దీవెన లభిస్తాయని నా యొక్క విశ్వాసం. థ్యాంక్ యూ. జై హింద్. Thank you so much, Saidlu, for your beautiful presentation. And we will give the time to students to ask questions. So మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏం అడగాలనుకున్నా కూడా ఇక్కడ ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే సైదులు ఏమో మోడర్న్ పర్సన్ అండ్ ముత్యం రెడ్డి గారేమో ఆయన ఏకంగా గ్రంథాలయం, ఆయన నడిచే గ్రంథాలయం అని అంటారు. సో మీకు ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. సో మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఐ హావ్ గివెన్ ది ఆప్షన్ టు యూ. నేను ఇద్దరు గురువుల వ్యూ ఇస్తాను. గురువు గారు, ముత్యం రెడ్డి గారు, మీరు కూడా వీడియో ఆన్ చేయాలండి. చేస్తున్నా. ఓకే ఓకేనండి. అడగండి, అడుగు యోగ్య. Sir, you told before when did you came is wrong, no sir? Yes. But simple past tense, no sir. Simple past tense structures are any subject plus V2 plus object, no sir. Then Yes. there V2 only came, no sir. Then that sentence is right only. Yes, Amma. Did is V2. Then you told before wrong, no sir. That one come. You told come, but it is came. See, baby, what did you say? Subject plus V2 plus V1. Subject plus D plus V1. Structure. What is structure? What is structure? Subject plus any subject plus V2 plus object, full stop. Okay, done. Now tell me example. When did you came? It's a question. There came is V2, right? Then Okay. it's a simple past only. What other sentence I am saying is simple past tense. Their structure is any subject plus V2 plus object. Then there I used V2 only, no sir. I understood your problem. This is problem. This is main problem. What about did? What about did? Is it V1 or V2? Did. Huh? Did. Did. It is a V2. Did also, whenever we have two verbs in a sentence,
Did is helping verb already, that is V2. That's why whenever helping verbs, whenever we have as V2, then helping verb will be converted into V1. Say sir again. I cannot understand you. Can you know Telugu? Yes, sir. ఇప్పుడు Yeah, sir. యోగ్య ఒక సెంటెన్స్ లో ఉండవమ్మా. ఒక సెంటెన్స్ లో 2 V2 వర్డ్స్ ఉండవు. డిడ్ అనేది ఆల్రెడీ V2 వర్డ్. కాబట్టి ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ అనేది V2 గా ఉందో అప్పుడు మెయిన్ వర్బ్ ఏమవుతుంది? V1 గా మారుతుంది. ఓకే, కమ్ అనేది మెయిన్ వర్బ్, డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఏంటి? కమ్. కమ్. కాబట్టి ఆల్రెడీ డిడ్ అనేది V2 లో ఉంది కదా. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ V2 గా ఉన్నప్పుడు అప్పుడు మెయిన్ వర్బ్ ఏమవుతుందంటే V1 గా మారుతుంది. ఓకే సార్. ఓకేనా? స్ట్రక్చర్ ఫాలో, ఆల్వేస్ యూ ఫాలో స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో డిడ్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ yes. ఓకే, ముత్యం రెడ్డి గారు మాకేంటంటే ఈ ఫార్ములాలు, ఈ సబ్జెక్టులు, ఆబ్జెక్టులు ఇవన్నీ కొంతమందికి మాకు అసలు ఆ ఫార్ములాలే తెలియవండి. అప్పుడు మీరు ఒకసారి మాకు చెప్పగలరా? అదే చెబుతాను. సైదులకు కూడా చెప్పాలి ఆ విషయం కూడా. అంటే సైదులు యూ బెటర్ లర్న్ లిటిల్. ఈ యొక్క ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ముందు అర్థం కావాలి. ఇది ముఖ్యం. అది లేకపోవడం వల్లే ఎంతసేపు ఈ పదాలు పెడితే ఈ అర్థం అని వాక్యం అనుకుంటున్నారు. రావడం అయిపోయింది. ఎప్పుడు వచ్చావు అంటున్నావు. అక్కడ ఎప్పుడు వచ్చావులో వచ్చి రావడం అనేది ముందు వచ్చట అని ఉంది, చివరిలో ఎప్పుడు ముందు పెట్టేసి వచ్చావు అని పెడుతున్నాం. ఇది మన తెలుగు పద్ధతి. అలాగే వచ్చావా అని కూడా ఒక రకమైన ప్రశ్న ఉంటుంది. దానిని కూడా ప్రశ్న అంటారు. మనకు తెలుగులో 2 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఈ అలా ఇంగ్లీష్ పద్ధతులు వాడుకున్నాయి. సో మనం ఒకటి భాష నేర్చుకున్న పద్ధతిని కొద్దిగా నేర్చుకోవాలి. క్రియ చివరిలో మార్పులు ఉన్నాయి, కానీ ఆపుల్ని గురుగారు, ముత్యం రెడ్డి గారు, హలో ముత్యం రెడ్డి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ క్లారిటీ లేదు. సంజీవ్ అన్న, గురుగారు చెప్పు, సైకిల్ చెప్పు. అసలు విషయం ఏంటంటే ఇందాక మీరు అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. అసలు ఈ ఫార్ములాస్ ఏంటో ఇదేందో మాకు తెలియదు. వితౌట్ నోయింగ్ దోస్ ఫార్ములాస్ హౌ కెన్ వి లర్న్ లాంగ్వేజ్? దిస్ ఇస్ క్వశ్చన్. సో ప్రాబ్లం ఎక్కడుందన్న అంటే, అసలు ఓ రకంగా చెప్పాలంటే 70% ప్రైవేట్ స్కూల్స్ మోసం చేస్తున్నాయి. పాపం ఈ పేరెంట్స్ ఏమో అనేక రకాల కష్టాలు పడి లక్షల ఫీజులు కడతారు. అసలు నేను ప్రైవేట్ స్కూల్స్ ని విజిట్ చేసినప్పుడు చాలా మంది టీచర్స్ కి రాదన్న ఇంగ్లీషు. వాళ్ళు ఇదే మాట్లాడతారు, బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస్తుంది పాపం? ఇప్పుడు పిల్లలు వాళ్ళు మిమ్మల్ని నమ్మరు, నన్ను నమ్మరు, వాళ్ళ టీచర్ ని నమ్ముతారు. టీచర్ గొప్పతనం అది కాబట్టి టీచర్ ని నమ్ముతారు. కాబట్టి ఆ ప్రైవేట్ సెక్టర్ ఆ విధంగా ఉంది కాబట్టి కంపల్సరీ ఇంకా తప్పదు. ఇది ఒక్కసారి మనం తప్పు నేర్చుకున్న తర్వాత దాన్ని సరి చేయడానికి టైం పడుతుంది. అందులో భాగంగానే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్. అసలు కాదన్నా, నాకు ఒక డౌట్. చాలా ఇప్పుడు ఎంటెక్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివినాడు, ఇంగ్లీష్ రాకపోవడం ఏందన్నా? ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్ కదా ఉండేది. ఓన్లీ ఎగ్జామ్ చదవడానికి రాయడానికి మనం వస్తే చాలు. అక్కడ రాసేది కరెక్షన్ చేసేవాడు చదవడు. తర్వాత అసలు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఎలా ఉంటుంది అంటే, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదివి తెలుగులో అర్థం చెప్తారన్నా. నీ ఆలోచన కరెక్టే కాదను, కానీ ఒక ప్రైవేట్ స్కూళ్ళల్లో కాదు చేసి నేర్చుకో. ఇది ముందు గమనించండి. ఇది మీడియం అనో
ఒక్క నిమిషం చెప్పండి. ప్రభుత్వ చెప్పండి సార్. పాఠశాలలో సరిగ్గా చెబుతున్నారు, గ్యారెంటీ సరిగ్గా చెప్తున్న చోట్ల ఉన్న సరి చెప్పని అన్ని 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 చోట్ల ఉన్నారు. తప్పులు చెప్తున్న వారు ఎవరు అందాం, కానీ ఒక ప్రైవేట్ స్కూల్ అని ఇవన్నీ మాట్లాడుతున్నారు రైతులు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమే అలా ఉంది అని అంటున్నాడు సైదులు ఒపీనియన్ అది. కానీ అంటే గురువు గారు ఒపీనియన్ నిజమే కానీ ఆయన నాది ఒక ప్రైవేట్ స్కూలే. కానీ 95% అలాగే ఉన్నాయి. సంజీవన్ రైతులు గురువు గారు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. అలా కాదు గురువు గారు నేను ఇంగ్లీష్ మీడియం అనే పేరుని నేను ఎందుకు మెన్షన్ చేశానంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయని కాదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో దాదాపు తెలుగు మీడియంలో ఉన్నారు. తెలుగు మీడియంలో ఉన్నారు కాబట్టి తెలుగు మీడియంలో చదివినోడు ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఉందంటే ఎస్ వీ కెన్ అగ్రీ. కానీ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినోడు మళ్ళీ ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది అంటే అక్కడ నేను పాయింట్ అవుట్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా దారుణంగా ఉంది. ఐ కెన్ నో దట్. అండ్ ఆల్సో గవర్నమెంట్ స్కూళ్ళల్లో సక్సెస్ స్కూల్స్ అని ఉన్నాయి సార్. ఆ సక్సెస్ స్కూళ్ళలో సక్సెస్ స్కూల్స్ ఏంది, గురుకుల స్కూల్స్ ఏంది, మోడల్ స్కూల్స్ ఏంది, ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం తోనే నడుస్తున్నాయి కదా. దే ఆర్ ఆల్సో యూజింగ్ ఓన్లీ దే కెన్ రీడ్ టెక్స్ట్ బుక్ అండ్ దెన్ దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు ఓన్లీ. చెప్తే విను. ఇంగ్లీష్ నేర్పాను, ఒక లాంగ్వేజ్ ని నేర్చుకుంటున్నారు. మన లాంగ్వేజ్ లో ఆ భాష చెప్పే పద్ధతి ఏమిటి, లో ఏమిటి ఆ పద్ధతి ఉంటుంది అన్న దాన్ని గుర్తించాలి. మొదట వర్బుల్లో తెలుగులో వర్బులు ఒకే పదంగా రాస్తా, ఒకటే పదంగా మాట్లాడతారు. నాన్న వస్తాను, వచ్చాను, వస్తూనేటాను, వస్తుంటుంటాను, వస్తానో లేదు ఈ పదంగా రాస్తాం. కానీ ఇవి మాటల్ని ఇంగ్లీష్ లో రాస్తే ఎందుకని ఆ రావడం అనే ఒక్క క్రియేషన్ లో చేసే ఇన్ఫ్లెక్షన్స్ ఉంటాయి. మార్పుల్ని ఇవ్వడానికి వారు వేరే మాటల్ని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. అది 1, 2, 3 వాడుతుంటాడు హెల్పింగ్ వర్బ్స్ ని. అది వాళ్ళ పద్ధతి అది. సో ఆ పద్ధతిని సంచుకోవాలి. ఈ పద్ధతి గ్రామటికల్ రూల్ ద్వారా అర్థం చేసుకుంటే చాలా కష్టం. అందుకే ఇంగ్లీష్ చాలా భయపెడుతుంది. కాకపోతే ఏవో మాట్లాడేసి పాసెన్స్ అంటే వాజు యోగ్య అన్నట్టు వాజు ఒకటి ఉంది, డిడ్ ఒకటి ఉంది కాబట్టి అది పాస్ట్ టెన్స్. చివరిలో వరకు కూడా పాస్ట్ టెన్స్ చెప్పారు. కానీ అది అన్ని సార్లు సాధ్యం కాదు. సరే, వాజ్ సి ఉండదు, వాజ్ సా ఉండదు, వాజ్ సీన్ ఉంటుంది. ఎందుకని వాజ్ అని? కానీ జస్ట్ వాజ్ డైరెక్ట్ వర్బ్. ఐ వాజ్ ఏ బాయ్, అక్కడ ఏ వరకు నెక్స్ట్ లేదు, వాజ్ ఏ మెయిన్ వర్బ్. ఇది ఆ ఇంగ్లీష్ భాష పద్ధతి సైజులో. కాబట్టి ముందు ఏం నేర్పాలి? భావన చెప్పడానికి ఇంగ్లీష్ లో వర్బులు ఇన్ని రకాలుగా ఉంటాయి, ఇన్ని ముక్కలుగా ఉంటాయి. ఈ ముక్కను కలిపితే ఈ అర్థం వస్తుందన్న ప్రాక్టీస్ బాగా ఇవ్వాలి. బాగా ఇస్తేనే కంటిన్యూస్ అని చెబితే ఇంగ్ ఫామ్ పెట్టడానికి ముందు ఆ వర్బ్ మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ పెట్టాలి. కానీ తప్పకుండా దానికంటే ముందు ఒక హెల్పింగ్ 1, 2, 3 హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. ఈజ్ గోయింగ్, హ్యాస్ బీన్ గోయింగ్, వుడ్ హ్యావ్ బీన్ గోయింగ్, ఇలా. అంటే ఏంటిది? ఆ ముందు వచ్చిన మాట మాత్రమే. It is clear, sir. Some technical issues to some of the people. No problem. You go ahead. ఓకే. అయితే ముందు స్పోకెన్ ఇంగ్లీష్ ముందు ఒకేసారి